అన్ని చోట్లకి వెళ్ళకూడదు. హల్లెలూయా. నిన్ను కదిలించడం ఎవడో, నీ పక్కనోడు ద్వారా నిన్ను కదిలిస్తాడు. హల్లెలూయా. యోబు భార్య ఏమంటుంది? ఓరి పరిగమాలోడు, నీ భక్తి సల్లగొండ. మన భాష చెబుతుంది, చెల్లో భక్తి చేస్తున్నావు, పిల్లోళ్ళు చచ్చిపోయారు, డబ్బు లేదు, నిద్రమోహవాడా, నిన్ను చేసి నాకు ఏం కలిసి వచ్చింది అంటే, అమ్మ అట్ట మాట్లాడబోకు అంటాడు. హల్లెలూయా. నోటి మాట చేతగాడు యోబు పాపం చేశాడా? మరి భక్తిలో కదిలిండు ఆయన. అరే ఒంటి మీద మంచిగా సుందరంగా ఏ మచ్చ లేకుండా యోబు ఒంటి మీదకి భయంకర మచ్చలు వచ్చినాయి, గీక్కుంటుండో, చెల్ల పెంకలు పెట్టి డేక్కుంటూ పోతుండో. మంచిగా నడిచే వ్యక్తి, మంచిగా బతికిన వ్యక్తి ఏమైపోయిండు? పరిస్థితులు ఒక్కసారి తారుమారైపోయినాయి. అయినా కూడా ప్రభుని విడిచిపెట్టిండా? హల్లెలూయా. అసలు అంత శ్రమ మనకు రాకముందే మనం ఏం చేస్తాం? అసలు మోకాళ్ళు వేసి ఏంటయ్యా ఈ శ్రమ ఎందుకు వచ్చిందే, అమ్మో ఇది బావని ఎడుతుంటాం మనం.